ఎందుకంటే 99లో శిక్షణా తరగతులు పెట్టినప్పుడు నేను అప్పుడు అడ్వకేట్ గా ఉంటూ నేను వెళ్ళాను. నేను తెలుగుదేశం పార్టీలో అప్పుడు క్రియాశీలక సభ్యుని కాబట్టి అక్కడ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్రసంగంలో ఆయన మొదటిసారిగా చెప్పింది ఏంటంటే, ఇప్పటికీ నాకు గుర్తుంది, కాంగ్రెస్ పార్టీని మనం ఎందుకు ఓడించాలి అంటూ ఆయన చెప్పడం మొదలెట్టి ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ అసలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాడ నుంచి పాఠశాల కమిటీల వరకు, మళ్ళీ చెరువులకు సంబంధించినటువంటి కమిటీల వరకు, మా ముస్లిం సంబంధించిన హజ్ హౌస్లకు సంబంధించిన వరకు, ఈ వివిధ బీసీ వర్గాలకు సంబంధించిన కానీ, పక్కా ఇండ్లు కానీ, రేషన్ కానీ ఆయన అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు వేయకూడదన్న దాంతో స్టార్ట్ చేసి, కానీ నిన్న ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డిని ఆయన టార్గెట్ చేసి ఎక్కువగా చెప్పడం అన్నది కొంచెం నాకు రుచించలేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి, 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి, అనేక సంక్షోభాలు చూసినటువంటి వ్యక్తి, అనేక కష్టాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, ఎంతో రాజనీతి ప్రదర్శించేటువంటి వ్యక్తి, భారతదేశంలో ఒక ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఈ పిల్లపక్ష జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఆయన అలా చూసి భయపడిపోతున్నాడు? అసలు వైకుంఠపాలి ఏంటండి? ఏంటి ఆ థీరీ? వైకుంఠపాలి నువ్వెందుకు గుర్తు చేసావు ప్రజలకని? మన చరిత్రను మనము మర్చిపోకూడదు, కానీ కీడును చెడును మర్చిపోవాలి. అది ఎప్పుడు మనసులోకి రానియకూడదు, ఎప్పుడు పాజిటివ్గా వెళ్ళాలి. నేను గెలుస్తాననే వెళ్ళాలి. వైకుంఠపాలిలో పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి. నిచ్చెనెక్కించిన వాడు ప్రజల, లేకపోతే ఇంకెవరైనా నిన్ను నిచ్చెనెక్కించారు? ఈరోజు ప్రజలే కదా. మరి నిన్ను మింగేసే ఆ పాము ఏది? ప్రజలేనా? సమాధానం చెప్పండి. నిచ్చెనెక్కించిన వాళ్ళు ప్రజలే. అదెట్లా అంటామండి? నేను అంటున్నది ఏంటంటే ఆ పాము అన్నది జగన్ కావడానికి ఆస్కారం లేదు. జగన్కు వైకుంఠపాలిలో స్థానం లేదు. ఇక్కడ ఏంటి? నిన్ను నిచ్చెనెక్కించినటువంటిది ప్రజలే అయితే నిన్ను ఆ పాము బారిన పడకుండా కాపాడేది కూడా ప్రజలు. ఆ పాము ఎవరన్నది నువ్వు కార్యకర్తలకు చెప్పావా? చెప్పదలుచుకున్నావా?